సాయంత్రం ఈవినింగ్ వేరే ఊరి నుండి వస్తారు, రాయం వస్తుంది, తినకుండానే నేను పోతాను, వర్షం వస్తుంది. ఇప్పుడు మన ఇల్లు మనం సేఫ్టీగా చేసుకోవాలంటే మధ్యాహ్నం పెట్టినాను. ఇప్పటి నుండి వారం మధ్యాహ్నమే ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే ఇళ్ళ పోయి ఇబ్బంది అవుతుంది నైట్ పూట. కొందరు ఇల్లులో కూడా దిగుతారు లేట్ అయ్యి. మనం మంచి పని చేసుకొస్తున్నాం కానీ అక్కడ ఇంత లేట్ అంటారా లేదా? అందుకే అనిపించుకోకుండా మధ్యాహ్నం అయితే 2 గంటల వరకు ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకుంటారు. ఇది మంచిదే కదా, సేఫ్టీ కదా. వర్షం అనే వరకు వెళ్ళిపోతాం, నానుకుంటా చేసుకుంటా. వేరే ఊర్లో కూడా పిలిస్తే వస్తారు, అందుకే విలువలే. తినకుండానే నేను అనుకోతున్నారు. అందుకే ఇవాళప్పుడు వారం మధ్యాహ్నం పూటనే ఉంటుంది. అందరు రండి, మూల చైతన్యంలో చేసుకోండి, మంచిగా తయారు కండి, ధ్యానం చేసి ధన్యులు కండి. ఈ ధ్యానంలో ఎన్నో లాభాలు నేను నా అనుభవంలో నేను ఆ పిరమిడ్ కట్టించి దాంట్లో టమాటాలు అవి దాంట్లో నెల రోజులు పెట్టినా పోతాం. దాని శక్తి అంటే అంత శక్తి ఉంది. మళ్ళీ బయట పెడితే 3 రోజులకే మురిగిపోతాయి. ఇప్పుడు ఇంట్లో మనుషులైనా మనమైనా దాంట్లో కాలు పెడితేనే మనకు సావు అనేది ఉండదు. ఎంత ధ్యానం చేస్తే దాంట్లో కూర్చుంటే అన్ని లాభాలు మన పాపాలల్లా అది ఇగ్గుతుంటుంది. ఎందుకు ఇగ్గుతుంది? అమాస పుణ్యానికి సూర్యకిరణాలు అవి దాన్ని తాకిపోతాయి. సూర్యుడు కానీ చంద్రుడు కానీ తాకిపోతాయి. ధ్యానం అంటే సకల భోగాలు, అంటే సకల భోగాలు వస్తాయి. మనం ఏ సంకల్పం పెట్టుకుంటే సంకల్పం ఇస్తుంది. నాకు ఇది కావాలి, నేను చేస్తా అంటే చేస్తాము, వస్తాము, ధ్యానం చేసుకుంటే వస్తాము.